సండే స్టోరీ టైం. మన ఛానల్లో కథలు చెప్పుకొని చాలా రోజులైందిగా. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. తమిళలో చూసారుగా, ఒక వ్యక్తి స్త్రీగా మారడం ఎలా ఏంటి ఆ కథ వృత్తాంతం తెలుసుకుందాం. చాలా బాగుంటుంది. కథను పూర్తిగా వినండి. విని లైక్ షేరు కాదు, ఆ రొటీన్కి భిన్నంగా ఈ కథని మీరు ఒకేసారి విని ఒక్కరికి చెప్పండి. ఈ కథని చూద్దాం, బాగుంటుంది. సరేనా? చాలా కాలం క్రితం భూమిపైన వైవస్వత మను అండ్ ఇంకా శ్రద్ధ అనే భార్యాభర్తలు ఇద్దరు నివసించేవారనమాట. వీరికి చాలా ఏళ్ళుగా సంతానం ఉండరనమాట. సంతానం లేరని చెప్పి వీళ్ళు దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటారనమాట. సరే, ఇప్పుడు దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి యజ్ఞం చేద్దాం అనుకుంటారు. సరే, యజ్ఞం చేస్తారనమాట. వైవస్వత మనుకి మాత్రం పుత్రుడు కావాలి. అదే శ్రద్ధకి రహస్యంగా తను కూతురు కావాలి అని ఆశపడుతుందన్నమాట. సరే, ఇక వాళ్ళు యజ్ఞం స్టార్ట్ చేస్తారు. యజ్ఞం చేసిన కొంతకాలానికి వాళ్ళకి దేవతలు ప్రసన్నం చెంది వాళ్ళకి పుత్రుడు జన్మిస్తారనమాట. ఆ పుత్రుడి పేరు సుద్యున్మ అని పేరు పెడతారనమాట. సరే, సుద్యున్ముడు మెల్లమెల్లగా మంచిగా పెరిగిన యువకుడుగా మారుతాడు. కొంచెం పెద్ద పెరిగే కొద్దీ ఇక తన స్నేహితులతో కలిసి, అందరూ మగవారి బృందం కలిసి మనము శరవణ అనే అందమైన అడవిలోకి వేటకు వెళ్దాం అనుకుంటారు. అలాగే వెళ్తారనమాట. అందరూ కలిసి వేటమైన అడవిలోకి వెళ్తూ అడవిని ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటారు. ఉన్నట్టు ఒక ప్రదేశానికి వెళ్తారనమాట. అంతే, అక్కడ ఆ ప్రదేశంలోకి అలా ఎంటర్ అయ్యారో లేదో యువకులందరూ మంచి అందమైన యువతులుగా మారిపోతారు. అంటే ఒక వ్యక్తి స్త్రీగా మారిపోతారనమాట. వాళ్ళ గ్రూప్ అందరూ అలానే మారిపోతారు. ఇక వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. అరే ఇప్పుడు ఎలాగా అని ఇంకా ముందుకు వెళ్ళి అప్పటికే వాళ్ళని చూసుకుంటూ ఇక సుద్యున్ముడు మారిపోయాడుగా. ఇక తనని చూసుకుంటూ, అరే ఇదేంటో కొత్తగా ఉంది, కొత్తగా ఆవిష్కరించాలి ఇక మన జీవితం, ఇది బాగుంది అని తనకి తను మురిసిపోయి, తన అందాన్ని చూసుకొని మురిసిపోయి ఇలా అని తన పేరు మార్చుకునేస్తాడనమాట. పేరు మార్చుకొని ఇక చేసేదేం లేక అందరూ ఇంకా ఇంటికి వెళ్దాం అని తహతహలాడుతూ ఉంటారనమాట. అడవి నుంచి ఇంటికి వెళ్దాం. అలా వెళ్తూ ఉండగా పార్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి, మీరు ఈ ప్రదేశాన్ని గమనించారా, మీరు చుట్టూ చూసారా ఒకసారి, ఇది నార్మల్ సాదాసీదా ప్రదేశం కాదు, ఇది ఒక మంత్రపూరితమైన ప్రదేశం. ఇక్కడికి మగవారికి ప్రవేశం లేదని మీకు తెలియదా? అలా కాదని ఎవరైనా మగవారు ఇది ప్రవేశిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు శాశ్వతంగా ఆడవారిలా మారిపోతారు, యువతులుగా మారిపోతారు అని చెప్పగానే వీళ్ళు బిత్తర మొహాలు వేసేస్తారు. పార్వతీదేవి ముసిముసి నవ్వులు నవ్వితే, బిడ్డ నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టే ఈ ప్రదేశంలోకి మీరు ఎంటర్ అయ్యారు, ప్రవేశించారు. సరే, మీకు నేను ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మీకు ఇక మీదటి నుంచి లింగ భేదం అనేది లేకుండా మీరు సంతోషంగా జీవనాన్ని సాగించండి. అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్త్రీగా మారిపోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మగవారిలా మారిపోవచ్చు అని చెప్పి తనకి ఆశీర్వాదం ఇచ్చి పార్వతీదేవి మాయమైపోతుందన్నమాట. ఇక అమ్మయ్య అనుకొని అందరూ మనకి ఇంకా ఇంటికి వెళ్దాము ఆ ప్రదేశం నుంచి బయటకి వస్తూ ఉంటే, ఇలా మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలాగా, నేను మగవారిలా మారను, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇక వస్తూ డెసిషన్ తీసుకుంటారనమాట. అంతే, ఇక అందరూ సరే అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా మాత్రం అలాగే అందమైన యువతిలా వెళ్తూ ఉంటుంది. అప్పుడే మన బుధుడు చూస్తాడనమాట. బుధుడు ఎవరంటే చంద్రుని కుమారుడు, బుధ గ్రహానికి అధినేత అనమాట. చూసి ఈ అందమైన అపురూపమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆకర్షితులై నచ్చి ప్రేమించబడి తనకి ప్రపోజ్ చేస్తారనమాట. ఇలా కూడా బుధుడిని చూసి మోహించి ఇద్దరు సమ్మతంగా పెళ్లి చేసుకొని కొంతకాలానికి వీళ్ళకి పురూరవుడు అనే కుమారుడు జన్మిస్తాడనమాట. పురూరవుడు జన్మించి తర్వాత ఇక కొంతకాలం తర్వాత మన సుద్యున్ముడు అంటే ఇలాగా మారి ఉన్నాడు కదా యువతిలాగా,
తను నేనిక పురుషుడిగా మారిపోవాలనుకుంటున్నాను అని చెప్పి పురుషుడిగా మారిపోయి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళి తెలివిగా రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. పరిపాలించి అక్కడ రాజుగా తన పనులన్నీ తను రాజుగా మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడ చాలా సంతానం కూడా కలుగుతుందన్నమాట. ఇక కాలక్రమేణా తన పనులన్నీ తను విధిగా నిర్వర్తిస్తూ వస్తాడు రాజుగా. తర్వాత కొంతకాలానికి ఇక రాజు వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటాడు. ఇక రాజుగా నేను పదవీ విరమణ చేయాలి, నేను ఇక అడవులకి వెళ్ళిపోతాను. పురూరవుడు ఉన్నాడు కదా, పురూరవుడు ఎవరిప్పుడు? చంద్రుని మనువడు అనమాట. సుద్యున్ముడు ఇలాగా మారినప్పుడు పుట్టింటాడు కదా మన పురూరవుడు. తనని తెచ్చి ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడనమాట. అదే ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మన పురూరవుడు మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు, మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలు. ఆ రాజు గదే ఈ రాజు పాట, నా పేరే రాజు. అదన్నమాట. అలహాబాద్ని పాలించిన వాడే పురూరవుడు. ఆగండి, ఇక్కడే ఈ వంశమే భారతంలో పాండవులు కౌరవులు కూడా యాన్సెస్టర్స్గా వచ్చారనమాట. అంటే ముని మనవళ్ళగా వచ్చారనమాట మన పాండవులు. ఆ కురు వంశంగా వచ్చింది. ఈ వంశం ఏది అంటే చంద్రుని మనువడు పాలించాడు కాబట్టి పురువంశంగా, చంద్రవంశము సోమవంశంగా పేరుగాంచింది అనమాట. చంద్రవంశము లేదా సోమవంశంగా పేరుగాంచింది. ఆ తర్వాత భారతంలోని పాండవులు ఈ వంశానికే చెందినవారనమాట. మధ్యలో యయాతి రాజు ఉంటారు కదా, వాళ్ళ యాన్సిస్టర్స్గా వస్తారనమాట. ఎవరు? మన దుష్యంత మహారాజ్కి, శకుంతలకి భరతుడు పుడతాడు కదా. భరతుడు కూడా మన దేశాన్ని పాలించాడు కాబట్టే భారతదేశం అని పేరు వచ్చింది. భరతుడు పాలించిన దేశం మనది, అందువల్లే మన దేశానికి భారతదేశం అని పేరు కూడా పెట్టారు అని అంటారనమాట. ఆ తర్వాత ఒక 25 సంవత్సరాల తరాల తర్వాత, అంటే 25 తరాల తర్వాత, సంవత్సరాలని కాదు 25 తరాల తర్వాత పాండవులు కౌరవులు అలా పుట్టి పురువంశం అని, తర్వాత కురు వంశంగా ప్రసిద్ధి చెందింది ఈ చంద్రవంశం సోమవంశం. బాగుంది కాదు స్టోరీ. ఈ స్టోరీని రాసిన వారు సుధామూర్తి గారు. ఏ సందర్భంలోనైనా రాజులు రాజసంగా ఉంటారుగా అని. సరే మరి, బాగుందా స్టోరీ? అప్పుడప్పుడు అలా మన ఛానల్లో స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఈ కథని ఎవరికైనా చెప్పండి. చెప్పడం ద్వారా మనకి గ్రహణ శక్తి, ఇంకా ఊహాశక్తి, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఏఐలు ఎక్కువైపోతున్నాయి. ఆ తర్వాత కథలు చెప్పేవాళ్ళు దొరకరు. రాను నెక్స్ట్ జనరేషన్ మన ముని మన వాళ్ళకి కథలు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరని మళ్ళీ నేను మన ఛానల్లో కథల్ని పోస్ట్ చేయాలి, షేర్ చేయాలి అనుకుంటున్నాను. బాగుందా? బాగుంటే నెక్స్ట్ నేను ఏ కథ చెప్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సరే మరి, ఉంటాను. మన కథ కంచికి, ఇక మనం ఇంటికి. బాయ్.